హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈషా ఫౌండేషన్ అనమాట. బెంగళూరుకి దగ్గరలో ఉండే ఈషా ఫౌండేషన్కి అయితే నేను వచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గో. సో గైస్, మనం ఈషా ఫౌండేషన్కి బెంగళూరు నుంచి వెళ్ళాలంటే ప్రైవేట్ వెహికల్లో వెళ్తే బెస్ట్. లేదు అనుకుంటే మీకు బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ మీకు డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి, బట్ అవి ఏంటంటే టూర్ ప్యాకేజ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక 4 to 5 ప్లేసెస్ మీకు అయితే చూపిస్తారా టూర్ ప్యాకేజ్లో వెళ్తే. దాన్ని మీకు బిఎంటీసీ బస్ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు బెంగళూరు టు చిక్బళ్ళాపూర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చిక్బళ్ళాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఆదియోగి వస్తుంది. సో అక్కడి నుంచి మీకు బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. బట్ అక్కడి నుంచి బస్సెస్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ అంట. సో టైమింగ్ ప్రకారం ఉంటాయన్నమాట. మీరు ఆ టైమింగ్స్ చెక్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది. ఆల్సో ఈ ప్లేస్ ఏంటంటే నంది హిల్స్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో మీరు ప్లాన్ చేసుకుంటే నంది హిల్స్ ప్లస్ ఈషా ఫౌండేషన్ 2 ప్లాన్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ప్లస్ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనం వెళ్తుంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యే ముందు మనకి స్టాచ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం. సో వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఇదే అనమాట అక్కడికి ఎంట్రన్స్. సో మనం వెహికల్ని కొంచెం ముందర పార్క్ చేసి రావాల్సి అయితే ఉంటుంది. సో ఇది పార్కింగ్ ఏరియా. మేమైతే వీక్ డేస్లో వచ్చాం, వీకెండ్స్ అయితే రాకండి, చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో మీరు బెటర్ వీక్ డేస్లో వస్తే కొంచెం ప్లేస్ అంతా పీస్ఫుల్గా అయితే చూడొచ్చు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నాగేంద్రుడి స్టాచ్యూ అయితే ఉంటుంది. పూజలన్నీ జరుగుతున్నాయి, బట్ ఇక్కడ క్లోజ్గా కెమెరా అయితే లేదు. సో నేను గేట్ బయట నుంచే తీస్తున్నాను అనమాట. అండ్ ఇది ఎంటర్ అయిన తర్వాత ఆ నాగేంద్రుడి స్టాచ్యూ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ ఏవో పూజలు అవి జరుగుతున్నాయి అనమాట దోషాలకి. సో నాకు పెద్దగా ఐడియా లేదు. అదండి ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. సో కనిపిస్తుంది కదా, ఇదే ఆదియోగి స్టాచ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చాలా మౌంటైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్లేస్ మొత్తం మీరు వీక్ డేస్ వస్తే చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఆల్సో ఎవ్రీడే ఇక్కడ 7:30 to 8 o'clock లేజర్ షో అయితే వేస్తారంట. సో ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. సో నేను ఎప్పుడూ చూడలేదు, మీరు కుదిరితే ఆ టైం కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు. సో ఈ స్టాచ్యూకి ఎదురుగా ఇక్కడ ఒక నంది స్టాచ్యూ కూడా ఉంటుందన్నమాట, ఎగ్జాక్ట్ అపోజిట్గా. ప్లస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది మొత్తం వచ్చేసి ఒక మండపంలా ఉంది స్టార్టింగ్లో అయితే. అక్కడ కూడా కెమెరా అయితే అవ్వలేదు. సో నేను దూరం నుంచి చూపిస్తున్నాను. సో వెళ్ళి మీరు అక్కడ మెడిటేషన్ అయితే చేసుకొని రావచ్చు.
ప్లస్ ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది, పూజలు జరుగుతున్నాయి. మీకు కావాల్సిన ఫ్లవర్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక త్రిశూలం అయితే ఉంటుంది. సో మేము కాసేపు మెడిటేషన్ చేసి కొంచెం స్టాచ్యూ దగ్గర పైకి అయితే వెళ్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ దగ్గర ఫుల్ చాలా రుద్రాక్షల మాల అయితే ఉంది. ఈ మాలలో చాలా అంటే చాలా రుద్రాక్షలతో వేశారు. సో దగ్గర నుంచి అయితే మనం కంప్లీట్గా క్లియర్గా చూడలేం, దూరం నుంచే చూడాలి. చాలా పెద్ద స్టాచ్యూ అనమాట ఇది. ఈ స్టాచ్యూని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఈ ప్లేస్ అయితే. సో దీని చుట్టూ కూడా మీకు కావాలంటే తిరగచ్చు. చూడండి, ఇక్కడ కొంతమంది మెడిటేషన్ అయితే చేస్తున్నారు. సో వెనకాలంతా మౌంటైన్స్, అంతా లొకేషన్ అయితే చాలా బాగుంది. నేచర్కి చాలా క్లోజ్గా కనెక్టెడ్గా ఉన్నట్టయితే ఉంటుంది. ఈ ప్లేస్లో ఇంకా స్టే అకామిడేషన్ ఏమీ స్టార్ట్ చేయలేదు, వర్క్స్ అయితే జరుగుతున్నాయంట. సో చూసారు కదా ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching my videos and supporting me. See you in my next video. Until bye bye.